భూమయ్య గారి దగ్గరికి వెళ్దాం. భూమయ్య గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మార్లు ఉద్యమాలు చేశారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఉద్యమం బాట పట్టిన ఎవరైతే కార్మికులు ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు, వారిపై సిఎస్ఎఫ్ వాళ్ళు అనేక మంది దాడులు జరిపారు. ఇంకొకటి, ఉద్యోగ భద్రత లేదు. అలాగే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టయితే 15 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేశారో వారికి సంబంధించిన వారికి ప్రమోషన్ కల్పించాలని ఖచ్చితంగా అక్కడ నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇప్పటిదాకా ప్రమోషన్ కల్పించారు. జియో నంబర్ 22ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈ కనీసం కూడా ఇప్పుడు చేయకపోవడం పట్ల భూమయ్య గారు మీరేమంటారండి? ప్రస్తుతం యాజ్ ఎమ్మెల్యేగా మీరు చేసిన పోరాటానికి ఈరోజు మనం సాధిస్తున్న దానికి ఎక్కడ కూడా పొంతన జరగతలేదు. అది ఎందుకు ఇంత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వేస్తున్నారు అనుకుంటారు? సార్, ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రతినిధిగా ఉండేది. మా ప్రభుత్వం ఇక్కడి బి కేటగిరీ గురించి కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ గురించి కానీ, ఇక్కడ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావడానికి కానీ, ఇక్కడ మా ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారి ద్వారా నాకున్న దగ్గరి సన్నిహిత్యాన్ని, మా యూనియన్ కున్న అనుబంధాన్ని, ఆ సహాయ సహకారాలు కార్మికులకు అందించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఇక్కడ అప్పుడు ఉన్న శాసనసభ్యులు ఉన్నప్పుడు ఒక ఎన్టీపీసీ గేట్ ముందు ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు రిలే నిరాదీక్ష చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే గారితో పట్టుబట్టి నేను కార్మికుల పక్షాన ఒకరోజు రిలే నిరాదీక్ష చేయించాను. అయినా యాజమాన్యం మొండి వైఖరి వహిస్తూ ఇక్కడి కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతూ భిక్షగాలను చూసి అడుగుతాయండి ఇక్కడి యాజమాన్యము. మీకు కొన్ని విషయాలు మా తోటి కార్మిక సంఘ నాయకులు చెప్పినట్టు అందులో ఇంకా కొన్ని నేను యాడ్ చేస్తాను సార్. చెప్పండి. ఇక్కడ మేము 40 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఒక సెక్యూరిటీ గేట్ పాస్ లేదు సార్. టీఎస్ఎఫ్ వాళ్ళు, ఎన్టీపీసీ యాజమాన్యం కానీ, టీఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఇప్పటికీ మాకు గేట్ పాస్ లేదు. ఇన్ని సంవత్సరాలు పనిచేసినా ఒక్కరోజు గేట్ పాస్ లేకపోతే లోపలికి పోని పరిస్థితి. అలాగే మాకున్న గతంలో 3 నెలల గేట్ పాస్ ఉండేది. దాన్ని పోరాటాల ద్వారా 6 నెలలు చేసుకున్నాం. 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పోరాటం చేసినప్పుడు 88లో చేసినప్పుడు అది 1 ఇయర్ చేసుకున్నాం సార్. అంటే 1 ఇయర్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ టెండర్ అవుతుంది కాబట్టి, కాంట్రాక్టర్ మారుతారు కాబట్టి PO to PO ఉండాలనే దాని మీద మేము పట్టుబట్టి యూనియన్ నాయకులు అందరం పట్టుబట్టి PO to PO అంటే 1 ఇయర్. ఈ రోజు కాంట్రాక్ట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వరకు ఆ గేట్ పాస్ ఉండేది సార్. అలాంటి దాన్ని కూడా ఈ రోజు మళ్ళీ దాన్ని నెల రోజులని, పర్మిషన్లని ఇలా మమ్మల్ని నానా యాతన చేస్తూ చేసే వాళ్ళకు ఏంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని, ఏంటిది మేము ఇక్కడ ఏదో దొంగలుగా చిత్రీకరిస్తూ మేము దొంగలైనట్టు మాకు పోలీస్ వెరిఫికేషన్లని, మా కార్మికులను మీరు పోలీస్ వెరిఫికేషన్ తీసుకొస్తేనే మీ గేట్ పాస్ అవుతుంది, లేకపోతే లేదు. మేము గతంలోనే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చి ఉన్నాం. అయినా ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఒకసారి ఉద్యోగంలో చేరిన నాడు పోలీస్ వెరిఫికేషన్ తీసుకుంటారు సార్. ఎవరికైనా అది పర్మిట్ వల్ల కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం తీసుకున్నాక కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే మేనేజ్మెంట్ పాలసీలో మేనేజ్మెంట్ లో అధికారులు మారినప్పుడల్లా వాళ్ళకు కొత్త రూల్స్ పెట్టుకుంటూ సిఎస్ఎఫ్ వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది చేసి ఇప్పటికీ మాకు సంవత్సరం గేట్ పాస్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసి గత 2 సంవత్సరాల నుంచి నెల 15 రోజులు ఇట్లా ఇచ్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మా జేఏసీ పక్షాన అన్ని సంఘాలు పోరాటం చేస్తూ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చారు సార్. అదేంది 3 months చేస్తున్నారు. 6 months ఇవ్వాలనేది ఒక కండిషన్ పెట్టారు. ఇంకా 6 months ఎవరికి కావట్లేదు, ఓన్లీ 3 months చేస్తున్నారు. ఇదే విషయంపై మనం ఒకసారి శంకర్